సుమలతని నిలదీస్తూ ఉంటాడు రిపోర్టర్. మీరు మీ అబ్బాయి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తారా లేదా అంటూ. కానీ సుమలత ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది. ఈ విషయం తనకు తెలియదని, అందుకే తన ఫ్రెండ్ కూతురితో పెళ్లి మాట్లాడానని, నా కొడుకు ప్రేమిస్తే అది పేదింటి అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే పెళ్లి చేస్తానని అక్కడ చెప్తుంది. ఆ తర్వాత పల్లవి వాళ్ళు తనకు జిందాబాదులు కొడుతూ ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళగానే చందు టీవీలో వార్తలు చూసి షాక్ అవుతాడు. అదే విషయం వాళ్ళ అమ్మతో అడిగితే సుమలత చందుపై కోపడుతుంది. ఎందుకు నాకు ముందే చెప్పలేదు, నీ వల్లే ఇదంతా జరిగిందని అరుస్తూ ఉంటుంది. ముందే చెప్పినా తన ఉషాని మీరు ఇచ్చి పెళ్లి చేసేవారా అంటే చేసుండేదాన్ని కాదేమో అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి, అలా మాట్లాడకండి, మళ్ళీ మీరు వైరల్ అవుతారు, గోడలకు కూడా చెవులు ఉంటాయి, ఈ విషయం బయటికి తెలుస్తుంది, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఫిక్స్ అవ్వండి అని, అదే మాట మీద ఉండండి అని తనని రెచ్చగొడుతూ ఉంటుంది. లేదంటే వార్డు మెంబర్గా కూడా మీరు పోటీ చేయడానికి ఉండదు అని. సరేనని సైలెంట్గా ఉంటుంది సుమలత. అయినా మీ ఫ్రెండ్ వాళ్ళ కూతురికి మాటిచ్చారు ఇంటి కోడల్ని చేసుకుంటానని, ఆ మాట సంగతి ఏంటి అంటూ అక్షిత సుమలతని అడుగుతూ ఉంటుంది. వాళ్ళకిచ్చింది మాట మాత్రమే, ఆ మాటని తూచంటాను అని అంటూ ఉంటుంది సుమలత. అయినా నా కొడుకు ప్రేమించిన విషయం నాకు ముందుగా తెలియదు, అందుకే వాళ్ళ నా స్థాయికి తగ్గట్టుగా సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది. చందు టెన్షన్ పడుతూ నాకు ఈ పెళ్ళి వద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అయినా నువ్వు ప్రేమించిన అమ్మాయే కదా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటూ చరణ్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చరణ్ అడిగే ప్రశ్నలకి ఏమీ సమాధానం చెప్పలేక సగం మాట్లాడి సైలెంట్ అయిపోతాడు. ఏంటి, ఎందుకు వెళ్ళావు, ఎందుకు మాట్లాడావు అని అడుగుతూ ఉంటారు. ఏం లేదన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు. అయితే ఉషాని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటూ అని మాట్లాడుతూ ఉంటే, మీ అంతకు మీరు పెళ్లి చేసుకోమని చెప్తే సరిపోతుందా, తను ఏదో చెప్తున్నాడు కదా వినండి అంటూ అక్షిత మధ్యలో మాట్లాడుతుంది. తనేం చెప్పేది ఉండదు, అయినా ఎందుకు వెళ్తాడు, ఏముంది రీజన్ అని అంటూ ఉంటారు. అదేం లేదు అంటూ పల్లవి కవర్ చేస్తూ ఉంటుంది. అక్షిత చందుకి ఉషాకి పెళ్ళేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చంటి అక్షితని తిడుతూ ఉంటాడు. నీకేంటి సమస్య, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు, ప్రేమించుకుంది వాళ్ళు పెళ్లి చేసుకుంటే నీకేంటి సమస్య అని. ఆ తర్వాత సుమలత, ఎవరు ఏమనుకున్నా ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఈ పెళ్లి నేను చేయిస్తాను అంటూ, నేను ఎలాగైనా సరే రాజకీయాల్లోకి రావాలి, నా డ్రీమ్ అది అని, ఎమ్మెల్యే అవ్వాలి, ఆ తర్వాత మినిస్టర్ కూడా అవ్వాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చందు కోపంగా అరుస్తూ ఉంటాడు. తన పక్కనే అక్షిత ఉంటుంది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు, ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఉషాతో తన పెళ్లి జరిగితే ఇంకా తనకు దిక్కెవరు అని మాట్లాడుతూ ఉంటాడు చందు. అప్పుడే పల్లవి మజ్జిగ తీసుకొని ఆ రూమ్కి వస్తుంది. గోవింద అంటూ గోవిందలు కొడుతూ వస్తుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు కదా, అందుకే అలా అన్నాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత అక్షితకి చందుకి వార్నింగ్ ఇస్తుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరికే ఉండను అని. ఇప్పటి వరకు మాట మాత్రమే ఇచ్చేలాగా చేశాను, మీరు ఇంకా ఏదైనా వేద వేషాలు వేస్తే రేపే పెళ్లి జరిపిస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది. దాంతో సైలెంట్గా ఉండిపోతారు. వార్నింగ్ ఇచ్చేటప్పుడు చరణ్ అక్కడికి వస్తాడు. ఏంటి వేలు చూపించి ఏదో వార్నింగ్ ఇస్తున్నావు అంటే, ఏం లేదు, ఉషాని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటావని చెప్తున్నాను అంతే అని అంటుంది పల్లవి. అవునవునంటూ అక్షిత కూడా కవర్ చేస్తుంది. ఆ తర్వాత, నువ్వు ప్రేమించిన అమ్మాయే కదా ఉష, చాలా మంచిది, తనని ప్రేమించిన వాడు ఎలాగో మోసం చేశాడు, వాడికి అదృష్టం లేదు, ఉషని నువ్వు పెళ్లి చేసుకో సంతోషంగా ఉంటావు అని చెప్తూ ఉంటాడు.
ఒకవేళ వాడు కనుక నాకు దొరికితే తోలు తీసి చొక్కా కుట్టించుకుంటాను అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు చరణ్. ఆ మాట వినగానే చందు ఊహల్లోకి వెళ్తాడు. చరణ్ చందుని కొడుతున్నట్టుగా ఊహించుకుంటాడు. వద్దు వద్దు అంటూ అరుస్తూ ఉంటాడు. దాంతో ఏమైందని చరణ్ అడుగుతూ ఉంటే ఏం లేదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత చరణ్ని అక్కడి నుంచి పంపిస్తుంది పల్లవి. మీరు చెప్పారు కదా, మిగతాది నేను చెప్తాను అంటూ చరణ్ అక్కడి నుంచి పంపిస్తుంది. చరణ్ వెళ్ళాక, చూసావుగా మీ అన్న మాటల్లో ఎంత కోపం ఉందో, నిజం తెలిస్తే నీ పని అంతే అని తనకు వార్నింగ్ ఇస్తుంది. అందుకే ఉషని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని చెప్తుంది. కాదు కూడదని తోకాడిస్తే రేపే పెళ్లి జరిగిపోతుంది అని బెదిరిస్తుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్తుంది. చరణ్కి ఉష ప్రేమించిన అబ్బాయి ఎవరో తెలియదు అన్నట్టుగానే క్రియేట్ అవుతుంది. తర్వాత భాగంలో యాక్షిత చంద్రులు వేరే వాడిని తీసుకుని వచ్చి ఉష ప్రేమించింది ఇతనే అని ఒక స్టోరీని అల్లుతారు. వాడొచ్చి ఉషాని ప్రేమించింది నేనే అంటూ నాటకం మొదలు పెడతాడు. అతన్ని చూసి ఉషాని ఎవరో నాకు తెలియదు అని గుర్తుపట్టనట్టు మాట్లాడుతూ ఉంటుంది.